నమస్తే చారి గారు. నమస్తే అండి. చారి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే మార్కెట్స్లో కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేదంటే కొంత సమయం వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకెప్పుడైనా ఇన్వెస్ట్ చేయమంటారా? ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు వాలటాలిటీలో ఉన్న ఇన్వెస్టర్స్కి అందరికీ ఉండే క్వశ్చన్ ఇదండి. ఓకే, బేసిక్ అంటే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అన్నారు కదా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. అదేంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనగానే మొత్తం మార్కెట్కి సంబంధం ఉంటుంది అని అనుకుంటారు. ఇందులో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము, రెండవది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఓకే, పేపర్స్లలో పెడతాం. సో మనకి ఈ మార్కెట్ వాలటాలిటీ, మార్కెట్ కరెక్షన్స్తో సంబంధం లేదు అది. సో మనం ఇందులో కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో, డెట్ ఫండ్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్లేదు. మార్కెట్ కరెక్షన్స్ అనుకోండి, మార్కెట్ హైలో ఉండనివ్వండి, లోలో ఉండనివ్వండి, దీనికి సంబంధం లేదు. అయితే ఎప్పుడైతే మనం 3 years బిలో గోల్ ఉంటుందో, నేను 1 year, 2 year, 3 year లోపు నేను ఏదైనా కొనాలి, నేను హాలిడేకి వెళ్ళాలి, ఇలాంటి గోల్స్కి మనం డెట్ ఫండ్స్లో కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండవది 3 to 6 years మధ్యలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి. మనం దీన్ని బ్యాలెన్స్ ఫండ్స్ అంటాం. ఇందులో ఏమవుతుంది అంటే, ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఫండ్ మేనేజర్స్ ఈక్విటీలో పెరిగినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసి డెట్ని కొంటారు. డెట్ మళ్ళీ తర్వాత ఈక్విటీ తగ్గినప్పుడు డెట్ నుంచి ఈక్విటీ కొంటూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం మోర్ దెన్ 3 years టైం ఇస్తున్నాం ఈ ఫండ్కి, కాబట్టి ఇందులో కూడా మీరు కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ రెండు ఫండ్స్కి అంటే బిలో 5 yearsలో డెట్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ ఫండ్స్ కానీ మనము మార్కెట్ కండిషన్స్ని చూడాల్సిన అవసరం లేదు. మనం కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే అసలు జనరల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం వల్ల ఎవరికి వస్తుందంటే, ఇవాళ ఇన్వెస్ట్ చేసి నేను నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేసుకుంటాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేసుకుంటాను అన్న వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్లో మోర్ దెన్ 5 years, మోర్ దెన్ 6 years నేను నెక్స్ట్ 10 yearsలో ఇల్లు కొంటాను, లేదా పిల్లల చదువులు నాకు 10-15 years తర్వాత పిల్లల చదువులు వస్తున్నాయి, లేదా నా రిటైర్మెంట్ నెక్స్ట్ 15 years తర్వాత ఉంది, ఇలాంటి గోల్స్కి మాత్రమే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 5 years ఎబో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి 2 రకాల ఆప్షన్స్. ఒకటి SIP అంటాం, మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఓకే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది డైలమాలో ఉన్నారండి. మార్కెట్ పడిపోతుందేమో, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలా, స్టాప్ చేసి మళ్ళీ తర్వాత చేయాలనుకుంటారు. అది చాలా తప్పండి. SIP ఇన్వెస్టర్స్ కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 100 rupees పెట్టి ఒక 10x కొన్నారనుకోండి, ఇవాళ నెక్స్ట్ మంత్ సేమ్ 100 rupeesకి 15x వస్తున్నాయి అనుకోండి, మీరు కొంటారా మానేస్తారా? తప్పకుండా కొంటారు. ఎందుకంటే సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు గోల్డ్ ఎప్పుడు కొంటారు మీరు? డౌన్ ఉన్నప్పుడు కొంటారా, ఎక్కువ అంటే మార్కెట్ గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటారా, ఎక్కువ ఉన్నప్పుడు కొంటారా? ఆబ్వియస్గా గోల్డ్ రేట్ తగ్గినప్పుడే కొంటాం, పరిగెడతాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి మార్కెట్ కరెక్షన్స్ అయినప్పుడు, మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆ ఫండ్ రేట్, ఆ రేట్ అనేది తగ్గుతుంది, యూనిట్ రేట్. సో ఆబ్వియస్గా మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తేనే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ అలొకేట్ అవుతాయి. తర్వాత మార్కెట్ పెరిగినప్పుడు మనకి ఆ యూనిట్ రేట్ పెరుగుతుంది కాబట్టి మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో SIP ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న, మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవుతున్న కొత్త ఇన్వెస్టర్స్ అనుకోండి, లేదా పాత మ్యూచువల్ ఫండ్ SIP ఇన్వెస్టర్స్ అనుకోండి, ఎక్కడ స్టాప్ చేయదు మీ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ వీలవుతే ఇంక ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత యాక్చువల్గా మీ క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో? ఇలాంటి వాలటాలిటీ, ఇలాంటి కరెక్షన్స్ ఉన్న సిచ్యువేషన్స్లో మనము మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది మీ క్వశ్చన్. ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, వాట్ ఎవర్ లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది ఇది యాక్చువల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే మనకు ఆల్రెడీ జరిగిన కరెక్షన్స్ దగ్గరికి వెళ్ళి మనం చూడాలి. ఇండియాలో లాస్ట్ 40 yearsలో సెన్సెక్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం నేర్చుకోదగ్గ బిగ్గెస్ట్ కరెక్షన్ 2008 అండి. ఓకే, లేమన్ బ్రదర్ క్రాష్ అయింది. ఓకే, ఇప్పుడు అదేంటంటే వరల్డ్ వైడ్ క్రాష్, ఐటీ ప్రాబ్లం టైంలో ఉన్న క్రాష్ కాబట్టి మనకు అది కొంచెం లాంగ్ టర్మ్, అంటే 14 months కరెక్షన్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, January 2008లో సెన్సెక్స్ 20,000 points, అప్రాక్సిమేట్లీ 20,000 points నుండి అరౌండ్ 7-8 monthsలో జూలైకి వచ్చేసరికి
సెన్సెక్స్ అనేది 9,600 పాయింట్స్కి తగ్గింది, అంటే అరౌండ్ 50% మార్కెట్ డౌన్ అయింది. అక్కడి నుండి మళ్ళీ సెన్సెక్స్ సేమ్ స్టేజ్కి రావడానికి ఇంకొక 7-8 మంత్స్ పట్టింది. అంటే మీరు జనవరి 2008లో ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఆల్మోస్ట్ 2008 జూలైలో ఆల్మోస్ట్ 50,000కి పడిపోయింది. 1,00,000 కాస్త 50,000 అయింది. మళ్ళీ ఆ 50,000 మళ్ళీ 1,00,000కి రీచ్ అవ్వడానికి ఇంకో 7 మంత్స్, అంటే మీ 1,00,000 మళ్ళీ 1,00,000కి రీచ్ అవ్వడానికి 14 మంత్స్ పట్టిందండి. ఓకే, ఇప్పుడు కొంతమంది జనవరి 2008లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకొంతమంది జూలై 2008లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే జూలై 2008లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ 6-7 మంత్స్లో మనీ డబుల్ అయిపోయిందండి. జనరల్గా కరెక్షన్ అనగానే మనం ఏం చూస్తామంటే అది మనం పెట్టిన డబ్బు పోయింది, ఆ సిచ్యువేషన్లో తగ్గిపోయింది అనుకుంటాం. కానీ అక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ఇన్వెస్టర్ పీక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లక్ష అవ్వడానికి 14 మంత్స్ పట్టింది. ఇంకొక ఇన్వెస్టర్ మరి మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అందుకని సైకలాజికల్గా ఇన్వెస్టర్స్ అందరు ఏం చేస్తారంటే నేను తక్కువ ఉన్నప్పుడు కొంటాను, నేను దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటాను, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఎక్కువ అలాట్ వస్తాయని అనుకుంటారు. బట్ ఆ రాక్ బాటమ్ని పట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం కోవిడ్ కరెక్షన్కి వెళ్దాం. నేను ఇప్పుడు పీక్లో ఉన్నానా, నేను డౌన్లో ఉన్నానా అనేది మాత్రం ఎవరు చెప్పలేరు, ఆ పాయింట్కి తర్వాత వద్దాం. బట్ కోవిడ్ కరెక్షన్లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఫేజ్ మార్చ్ 2020 సిచ్యువేషన్లో ఫస్ట్ వేవ్ వస్తున్నప్పుడు మార్కెట్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్ అంత కరెక్ట్ అవుతుందని. ఆల్మోస్ట్ 42,000 ఉన్న సెన్సెక్స్ 25,000 వరకు పడింది. కానీ ఎవరైనా పట్టుకోగలిగారా? చాలా 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 తక్కువ మంది పట్టుకోగలిగారు. ఓకే, అయితే ఫస్ట్ వేవ్లో ఇండియా చాలా తక్కువ ఇంపాక్ట్ అయింది కోవిడ్ వల్ల. అయితే సేమ్ ఫామ్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 42,000 పాయింట్స్కి మళ్ళీ మార్కెట్ సెట్ అయిపోయింది, కోవిడ్ అంతా సిచ్యువేషన్ నార్మల్ అయిపోయింది. మనకి మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అరౌండ్ డిసెంబర్ టైంలో. అప్పుడు ఏమనుకున్నారంటే ఇండియా చాలా ఇంపాక్ట్ అవుతుంది, లాస్ట్ టైం కూడా సెన్సెక్స్ అనేది 40% కరెక్షన్ అయింది కదా, ఇలాగే కరెక్షన్ అవుతుంది, దీంతో పాటు ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి, దీనివల్ల డౌన్ అవుతుంది అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్లో ఇండియా కోవిడ్ వల్ల చాలా భయంకరంగా ఇంపాక్ట్ అయినప్పటికీ కూడా మార్కెట్ ఎలాంటి డిప్ తీసుకోలేదండి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడకుండా 50,000 సెన్సెక్స్ దాటిపోయింది, 55-60 వరకు వెళ్ళిపోయింది. సో ఎప్పుడు డౌన్ అవుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఏ ఫ్యాక్టర్ వల్ల డౌన్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ వల్ల అప్ అవుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలా జరుగుతుందా అని ఈవెన్ వారెన్ బఫెట్ కెనాట్ టెల్. నో వన్ కెన్ ప్రిడిక్ట్. కొన్ని పారామీటర్స్ తీసుకొని ఇక్కడ కరెక్షన్ అవ్వచ్చు అని చెప్పగలుగుతారు, కానీ అది ఖచ్చితంగా డౌన్ అవుతుందని చెప్పలేరు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్, క్లైమేటిక్ కండిషన్స్, పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ మనకు చెప్పి వచ్చేవి కాదు. సో అవి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అందుకని జనరల్గా వారెన్ బఫెట్ కోట్ ఏంటంటే డోంట్ టైమ్ ద మార్కెట్, స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్. ఓకే, డోంట్ టైమ్ ద మార్కెట్. మనం మార్కెట్ని టైం చేయలేము, అందుకని స్పెండింగ్ టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి కాకుండా ఇంకొక ఆప్షన్ ఉందండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని. సో సిస్టమ్ ఎస్టీపీలో మనం ఏం చేస్తామంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న లంసమ్ అమౌంట్ని తీసుకెళ్ళి ఒక లిక్విడ్ ఫండ్లో పెడతాం. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, ఎక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. డైరెక్ట్గా ఈక్విటీలో మనం ఎందుకు పెట్టట్లేదు? నెక్స్ట్ 1 year మనకు డైలమాటిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈక్విటీలో పెట్టట్లేదు. అందుకు మనం ఏం చేస్తామంటే అదే కంపెనీలో ఎక్స్ లిక్విడ్ ఫండ్లోకి వెళ్తాం, అది మార్కెట్కి సంబంధం లేదు. అందులో మన మనీని పార్క్ చేసి దానికి మనం ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎస్ఐపిలో మనం ఎవ్రీ మంత్ మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ పెట్టేసి ఎవ్రీ వీక్లీ కూడా మనం ఈక్విటీకి పంపించవచ్చు ఈ ఫండ్ని. ఆటోమేటిక్గా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ వీక్ పెట్టొచ్చు, ఎవ్రీ ఫోర్ట్నైట్ పెట్టొచ్చు, ఎవ్రీ మంత్ పెట్టొచ్చు. మనం ఇష్టం ఉన్నప్పుడల్లా దాన్ని ఆటోమేటిక్ పెట్టొచ్చు. లేదా సడన్గా మనము ఒక 1 yearకి పెట్టామనుకోండి ఎస్టీపీ, సడన్గా 3rd monthలో మార్కెట్ బాగా డౌన్ అయింది అనుకోండి, ఇది మంచి టైం మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం 1 lakh లోంచి ఒక 50,000 కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అందులో. సో మార్కెట్ని టైం చేస్తూ కూర్చోవడం కంటే కూడా ఎస్టీపీ ద్వారా మార్కెట్లో టైం స్పెండ్ చేసుకుంటూ ఉండడం చాలా చాలా ఉత్తమం అండి. అండ్ నేను చాలా క్లారిటీగా చెప్పాను మీకు ముందే, ఎవరైతే 5 years, 6 years, 10 years ఎబో ఉంటారో మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మనకి 1 year, 2 year గురించి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎవరైతే గోల్ 5 year, 10 year ఉందో ఇలాంటి కరెక్షన్స్ ఎన్నో వచ్చాయండి,
ఇలాంటి కరెక్షన్స్ ఎన్నో వచ్చాయి. 2002 తీసుకోండి, 2008 తీసుకోండి, 2020 తీసుకోండి, 2016 డిమానిటైజేషన్ తీసుకోండి, ఇలాంటి కరెక్షన్స్ వస్తూ పోతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్కి ప్రాబ్లం లేదు, బ్యాలెన్స్డ్ అసెట్ అలికేషన్ ఫండ్స్కి ప్రాబ్లం లేదు, ఎస్ఐపి ఈక్విటీ ఎస్ఐపి ఇన్వెస్టర్కి అస్సలు ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా అడ్వాంటేజ్. అండ్ లంసమ్ పెట్టే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఎస్టీపీ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. ఇప్పుడున్న ఈ మార్కెట్ క్రాష్ అంటున్న ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సేఫా కాదా, లేదంటే అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఎలా ఉంటుంది, ఆ టైంని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే ఈ అంశం గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి మేము విశ్లేషణ ద్వారా అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. నమస్తే.